ఈ ఎప్పుడైతే ఈ వేదమంత్రాలు మర్చిపోయారో యజ్ఞాలు ఆగిపోయాయి, మొత్తం భూమండలంలో వర్షాలు ఆగిపోయాయి, కరువు వచ్చి పడింది. 100 ఏళ్లు కరువు వచ్చి ప్రజలంతా ఆకుల్లాగా మాడిపోయారు. అతి కష్టం మీద అమ్మవారి దగ్గరికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి స్తోత్రం చేయగానే ఆవిడ అనేక హస్తాలతో, అనేక పాదములతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రాలతో ప్రత్యక్షమైంది. కూరగాయలన్నీ పుట్టుకుని వీటన్నిటితో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి కడుపు నిండా పెట్టింది భోజనం. వాళ్ళందరికీ ప్రాణం నిలబెట్టింది. అలా వాళ్ళందరినీ రక్షించటానికి అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఆ రూపమును శాకంభరి అన్నారు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తునంతటినీ నాశనం చేయాలని ఒక రాక్షసుడు సంకల్పించాడు. వాడు హిరణ్యాక్షుడికి మునిమనవడు, దుర్గముడు. వేదములున్నంత వరకు దేవతలకి బ్రాహ్మణులకి విజయం, తద్వారా లోకాలు బాగుంటాయి అనుకున్నట్టు వాడు. అందుకని వేదములు భూలోకంలో లేకుండా చేసేస్తే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రదే, వేదాలు లేకుండా చేస్తే రాక్షసుల యొక్క సామ్రాజ్యం పెరుగుతుంది. అందుకని వాళ్ళు ఆ కుట్రే పన్నారు. ఆ రోజుల్లో వీడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం ఏం కావాలంటే భూలోకంలో ఉన్నటువంటి ఈ వేద పండితులు వేదాలు మర్చిపోవాలి. ఈ ఎప్పుడైతే ఈ వేద మంత్రాలు మర్చిపోయారో యజ్ఞాలు ఆగిపోయాయి, మొత్తం భూమండలంలో వర్షాలు ఆగిపోయాయి, కరువు వచ్చి పడింది. 100 ఏళ్లు కరువు వచ్చి ప్రజలంతా ఆకుల్లాగా మాడిపోయారు. అతి కష్టం మీద అమ్మవారి దగ్గరికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి స్తోత్రం చేయగానే ఆవిడ అనేక హస్తాలతో, అనేక పాదములతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రాలతో ప్రత్యక్షమైంది. కూరగాయలన్నీ పుట్టుకుని వీటన్నిటితో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి కడుపు నిండా పెట్టింది భోజనం. వాళ్ళందరికీ ప్రాణం నిలబెట్టింది. అలా వాళ్ళందరినీ రక్షించటానికి అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఆ రూపమును శాకంభరి అన్నారు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తునంతటినీ నాశనం చేయాలని ఒక రాక్షసుడు సంకల్పించాడు. వాడు హిరణ్యాక్షుడికి మునిమనవడు, దుర్గముడు. వేదములున్నంత వరకు దేవతలకి బ్రాహ్మణులకి విజయం, తద్వారా లోకాలు బాగుంటాయి అనుకున్నట్టు వాడు. అందుకని వేదములు భూలోకంలో లేకుండా చేసేస్తే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రదే, వేదాలు లేకుండా చేస్తే రాక్షసుల యొక్క సామ్రాజ్యం పెరుగుతుంది. అందుకని వాళ్ళు ఆ కుట్రే పన్నారు. ఆ రోజుల్లో వీడు బ్రహ్మ కోసం